అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైటెక్. గత 2-3 సంవత్సరాలుగా మనం ఒక 2 యుద్ధాల గురించి అయితే చాలా అంటే యుబిక్యూటస్ అంటారు, అంటే చాలా తరచుగా వింటున్నాం. అంటే ఒకటి వచ్చేసరికి రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం, రెండోది వచ్చేసరికి ఇజ్రాయెల్ కి ప్యాలెస్టైన్ కి మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ రెండిట్లో రష్యా యుక్రెయిన్ కి మధ్య జరిగిన యుద్ధం కానీ, లేకపోతే ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ మధ్య జరుగుతున్న యుద్ధం కానీ, అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్, ఆయన యొక్క విజయం లేదా ఆయన యొక్క పాలసీస్ చాలా హ్యూజ్ గా ఇంపాక్ట్ అయితే చూపిస్తున్నాయి. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనం రష్యా యుక్రెయిన్ యొక్క సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఆయన వన్ ఆఫ్ ది ఎలక్షన్ ప్రామిస్, ఆయన ప్రెసిడెంట్ కింద ప్రమాణ స్వీకారం లేకపోతే ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే 24 గంటల లోపు నేను రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నేను సమాప్తం చేస్తాను, లేకపోతే దాని యొక్క కన్క్లూజన్ తీసుకొస్తానని అయితే ఆయన ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్ లో చెప్పడం జరిగింది. బట్ 24 అవర్స్ లో అయితే అది జరగలేదు. కానీ ఇప్పుడు ఏదైతే సుమారు 1 మంత్ అవుతుంది ఆయన యొక్క బాధ్యతలు స్వీకరించి, రీసెంట్ గా ఆ యొక్క దిశగా అంటే యుక్రెయిన్ కి రష్యాకి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఒక కన్క్లూజన్ చేసే దిశగా అయితే మనం ఆయన అడుగులు అయితే వేస్తున్నారని చెప్పుకోవచ్చు. అసలు ముందు రష్యాకి యుక్రెయిన్ కి మధ్య గొడవ ఏంటి, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, అసలు రష్యా యుక్రెయిన్ మీదకి ఎందుకు యుద్ధానికి వెళ్ళింది, అండ్ ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో అసలు మెయిన్ విన్నర్ ఎవరు అండ్ అలాగే మెయిన్ లూజర్ ఎవరు అనేది అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఇవన్నీ అర్థం కావాలంటే ముందు మనం మ్యాప్ తో అయితే స్టార్ట్ చేద్దాం. ఇది మన వరల్డ్ మ్యాప్, ఇది మనం మేరా ప్యారా భారత్. అండ్ మన ఈ ఇండియాకి నార్త్ సైడ్ వెళ్తే రష్యా ఒక పెద్ద కంట్రీ, ప్రపంచంలోని చాలా హ్యూజ్ ల్యాండ్ మాస్ వైజ్ గనక చూస్తే రష్యా అనేది ఒక పెద్ద కంట్రీ. అండ్ అలాగే రష్యా గనక వెస్ట్ సైడ్ చూస్తే మీరు కొన్ని కంట్రీస్, అంటే నేను మీకు ఈ పేర్లు చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రష్యన్ బోర్డర్స్ తో రష్యా ఏ కంట్రీస్ తో బోర్డర్ అవుతుందన్నది మనకు ఒక ఐడియా వస్తుంది. ఎట్ ద సేమ్ టైం అసలు ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం అసలు ఎందుకు స్టార్ట్ అయింది, లేకపోతే దేని వల్ల స్టార్ట్ అయింది అన్నది కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. ముఖ్యంగా రష్యా యొక్క వెస్టర్న్ పార్ట్ కనుక చూస్తే ఇవ్వండి ఏరియా చూడండి, నార్వేతో, ఫిన్లాండ్ తో, అండ్ అలాగే ఇటు పక్క వస్తే ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా, బెలారూస్, ఉక్రెయిన్, అండ్ అలాగే జార్జియా, అజర్బైజాన్, కజకిస్తాన్, అండ్ అలాగే ఇక్కడ ల్యాండ్ అంటే ల్యాండ్ తో అయితే ఈ కంట్రీస్ తో బోర్డర్ షేర్ చేస్తుంది. అండ్ నేవీ పరంగా అంటే వాటర్ బోర్డర్ అయితే ఇవ్వండి ఇక్కడ తుర్క్మెనిస్తాన్ తో, ఇరాన్ తో కూడా ఇండైరెక్ట్ గా వాళ్ళకి యాక్సెస్ ఉంది. ఇది మెయిన్ గా. అండ్ అలాగే మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ కనబడుతుంది చూడండి, దీన్ని కలినిన్ గ్రాడ్ అంటారు. కలినిన్ గ్రాడ్ ఇది కూడా రష్యాలో వన్ ఆఫ్ ద, అంటే రష్యా యొక్క దేశంలో ఇది కూడా ఒక భాగం, ఇది రష్యన్ టెరిటరీ ఒక రకంగా. సో ఇక్కడ కనిపించే ఈ పెద్ద రష్యానే కాకుండా ఈ స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ కూడా రష్యాని. ఇది మెయిన్ గా రష్యన్ యొక్క జాగ్రఫీ లేకపోతే మ్యాప్ అనమాట. ఇప్పుడు మనం మళ్ళీ మన వీడియోలోకి వస్తే మీకు ఇంకొక మ్యాప్ చూపిస్తాను. ఇది యుఎస్ఎస్ఆర్ అంటే సోవియట్ యూనియన్ యొక్క మ్యాప్. 1991 ముందు సోవియట్ యూనియన్ ఇలా ఉండేది. అప్పుడు సోవియట్ యూనియన్, ఇప్పుడు ఆ 1991 తర్వాత సోవియట్ రెవల్యూషన్ ఇవన్నీ చాలా కొన్ని అప్రైజింగ్స్ జరగటం వల్ల ఈ సోవియట్ యూనియన్ అనేది 15 చిన్న దేశాలుగా అయితే విడిపోయింది 1991 తర్వాత. ఇన్నాడు మీకు చూపించాను చూడండి నేను, ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా, బెలారూస్, ఉక్రెయిన్, మాల్డోవా, జార్జియా, అర్మేనియా, అజర్బైజాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఒక 4-5 ఉన్నాయి. ఇట్లా మొత్తం సుమారు ఈ పెద్ద యుఎస్ఎస్ఆర్ అంటే సోవియట్ యూనియన్ 1991 తర్వాత విచ్ఛిన్నం అయిపోయి 15 చిన్న దేశాల కింద లేదా 15 దేశాల కింద అయితే అది ఫామ్ అవటం జరిగింది. ఇది ఫామ్ అయిన తర్వాత మనం జనరల్ గా ఏదైనా ఒక పెద్ద కంట్రీ, ఎస్పెషల్లీ ఒక సూపర్ పవర్ కంట్రీ ఏదైనా ఉందంటే మీకు అర్థం కావాలంటే అమెరికా, రష్యా, చైనా ఇట్లాంటి ఏవైతే పెద్ద పెద్ద ఒకప్పుడు లేదా ఇప్పుడు ప్రస్తుతం కూడా పెద్ద కంట్రీస్ ఏ ఉంటాయో వాటి చుట్టుపక్కల ఎస్పెషల్లీ వాళ్ళ బోర్డర్స్ లో వాళ్ళ యొక్క ఫ్రెండ్లీ కంట్రీస్ లేకపోతే వాళ్ళ మాట వినే కంట్రీస్, వాళ్ళ యొక్క పొలిటికల్ పాలసీస్ లేకపోతే జియో పొలిటికల్ పాలసీస్ ని ఫాలో అయ్యే కంట్రీస్ ఉండాలని అయితే అనుకుంటారు. బట్ దీనికి ఎక్కడ ఒక బ్రేక్ కానీ లేకపోతే ఒక ఇష్యూ గానీ వచ్చిందంటే, మీకు నేను నా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పినట్టు నేటో ఒక ఆర్గనైజేషన్ అయితే ఉంది. అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే అమెరికన్ యొక్క అధ్యక్షతను ఒక రకంగా చెప్పాలంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఒక బ్రీఫ్ గా చెప్పాలంటే ఇది
అట్లాంటిక్ మహాసముద్రం, ఇక్కడ అమెరికాకి యూరప్ కి మధ్య వచ్చేది అట్లాంటిక్ మహాసముద్రం. ఇది అప్డేటెడ్ నేటో మ్యాప్ అనమాట. దీనిలో గనక చూస్తే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లో ఆఫ్టర్ వరల్డ్ వార్ II, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏదైతే వెస్ట్రన్ కంట్రీస్, ఎస్పెషల్లీ కొకేషియన్ కంట్రీస్ అంటారు, అంటే వైట్ పీపుల్ ఎక్కువ ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ అట్లాంటిక్ ఓషన్ కి ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక సెక్యూరిటీ ప్యాక్ట్ అయితే ఫామ్ చేసుకున్నాయి అండర్ ద గైడెన్స్ ఆర్ లీడర్షిప్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా యొక్క అధ్యక్షతన సుమారు ఒక 20 నుంచి 25 కంట్రీస్, అంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నారు, అప్పుడు స్టార్టింగ్ లో 18 మెంబర్స్ 20 మెంబర్స్ అలా ఉండేవాళ్ళు. ఏదైతే యూరోప్ లో అప్పుడు పెద్ద పెద్ద దేశాలు స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, టుర్కీ ఇట్లాంటివన్నీ వేరియస్ కంట్రీస్ ఫామ్ చేసుకుని ఒక సెక్యూరిటీ అలయన్స్ అయితే ఫామ్ చేసుకున్నాయి. దీనిలో బేసిక్ గా అంటే ఈ నేటో అనే ఒక యాక్ట్ లో కానీ లేకపోతే ఆర్గనైజేషన్ లో కానీ చాలా రూల్స్ ఉన్నాయి, కానీ బేసిక్ గా చెప్పాలంటే ఒక 2-3 రూల్స్ అయితే ఉన్నాయి. అవి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్పే అర్థం కావాలంటే ఈ రూల్ మీకు కూడా అర్థం కావాలి. ఒకటి వచ్చి నేటోలో ఏదన్నా కంట్రీ మెంబర్షిప్ తీసుకుంటే లేకపోతే మెంబర్ గా ఉంటే ఆ నేటోలో మెంబర్షిప్ ఉన్న కంట్రీ ప్రతి సంవత్సరం వాళ్ళ జీడిపిలో కనీసం 2% డిఫెన్స్ మీద స్పెండ్ చేయాలి. అది ఆర్మీ మీద కావచ్చు, లేకపోతే కొత్త ఏమైనా ఫైటర్ జెట్స్ కానీ, సబ్మరీన్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కానీ ఇట్లాంటి ఏమైనా బిల్డ్ చేయడానికి కావచ్చు. కన్ఫామ్ గా వాళ్ళ జీడిపిలో ఆ కంట్రీ ఒక కంట్రీకి, ఇప్పుడు అమెరికా అయితే పెద్ద దేశం, $23 ట్రిలియన్, $28 ట్రిలియన్ ఉంటుంది దాని జీడిపి, దానిలో 2%. ఇప్పుడు ఫ్రాన్స్, జర్మనీ ఇట్లాంటి వచ్చేసరికి $5 ట్రిలియన్, $4 ట్రిలియన్ అలా ఉంటుంది వాళ్ళ ఎకానమీ. సో వాళ్ళ దాంట్లో 2%, అలా ఎవరి జీడిపిని బట్టి 2% కన్ఫర్మ్ గా డిఫెన్స్ మీద స్పెండ్ చేయాలి. అది వన్ థింగ్. రెండోది వచ్చేసరికి ఈ నేటోలో ఉన్న మెంబర్షిప్ యొక్క మెయిన్ క్లాజ్ అండ్ అలాగే చాలా క్రిటికల్ క్లాజ్ ఏంటంటే, ఒక కంట్రీ మీద అటాక్ జరిగితే మిగతా ఎవరైతే 20 to 25 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద అటాక్ అన్నట్టే. ఇప్పుడు ఫర్ సపోజ్ రష్యా వెళ్ళి ఏ టర్కీ మీద, ఫిన్లాండ్ మీద, నార్వే మీద గనక అటాక్ చేస్తే అది అమెరికా మీద అటాక్ చేసినట్టు. సో అమెరికా బై డిఫాల్ట్ వచ్చి రష్యాని అటాక్ చేయాలని ఒక క్లాజ్ ఉంది. ఇది ఒకటి. రెండోది వచ్చేసరికి అన్ని నేటో ఏదైతే ఉందో వాళ్ళ మెంబర్షిప్ కనుక కావాలంటే ముందుగా మీ బోర్డర్స్ ఏవైతే ఉంటాయో మీ యొక్క కంట్రీ బోర్డర్స్ అది కన్ఫర్మ్ గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం అందరు రికగ్నైజేషన్ చేసి ఉండాలి. ఇవి ఒక అంటే చాలా క్లాజెస్ ఉన్నాయి. ఇవి 3 మెయిన్ క్లాజెస్. ఒకటి 2% జీడిపి స్పెండ్ చేయాలి. రెండోది ఒకరి మీద అటాక్ అంటే అందరి మీద అటాక్ అని, సో అందరూ ఎవరి మీద అయితే అటాక్ జరుగుతుందో వాళ్ళతో కలిసి అటాక్ చేసే వాళ్ళ మీద అటాక్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మీ యొక్క బార్డర్స్ ని డిఫైన్ చేయాలి. ఇది బేసిక్ గా ఇది. మీకు నేను ఇంకో మ్యాప్ చూపిస్తాను, దాంతో మీకు ఇంకా అర్థం అవుతుంది. ఇది రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరగక ముందు ఒక రకంగా దాన్ని ఏమంటారు నేటో మ్యాప్. ఇక్కడ కొన్ని రెడ్ కలర్ ఉన్నాయి, బట్ ఇవన్నీ కూడా ఇది నేను ఏదైతే కర్సర్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా ఈ బ్లూ కలర్ లో ఉన్నాయి. ఈ లైట్ రోజ్ అండ్ అలాగే డార్క్ రోజ్ ఈ బెలారస్, ఉక్రెయిన్ ఈ రెండు తప్ప మిగతా అన్ని నేటో కంట్రీస్. ఇక్కడ చూడండి స్వీడన్, ఫిన్లాండ్ ఈ 2 నేషన్స్ నేటో యొక్క మెంబర్షిప్ తీసుకున్న నేషన్స్ కాదు. బట్ మీరు ఆఫ్టర్ యుద్ధం చూడండి, అంటే రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఇది నేటో యొక్క మ్యాప్. మొత్తం ఉన్న కంట్రీస్ అన్ని బెలారస్, ఉక్రెయిన్ తప్ప, యుక్రెయిన్ అంటే ఇప్పుడు యుద్ధంలో ఉంది కాబట్టి తీసేయండి, బెలారస్ ఈ 2 కంట్రీస్ మినహా మిగతా అన్ని కంట్రీస్ నేటోలో జాయిన్ అయిపోయింది. అసలు యుక్రెయిన్ ని రష్యా ఎందుకు అటాక్ చేసింది నన్ను గనక అడిగితే, యుక్రెయిన్ ని 2014 నుంచి అటాక్ చేయడం స్టార్ట్ చేశారు రష్యా. అంటే అది ఎలా అంటే మీకు నేను ఇంకొక మ్యాప్ చూపిస్తాను, ఆ మ్యాప్ లోనే మనం అన్ని మాట్లాడుకుందాం. ఇవ్వండి, ఇది అసలు ఓవరాల్ గా యుక్రెయిన్ మ్యాప్. అందులో ఈ ఏరియా చూసారా, దీన్ని క్రైమియా అంటారు, క్రైమియన్ రీజన్ అంటారు. ఇది కూడా ఒకప్పుడు యుక్రెయిన్ లో భాగం. 2014లో రష్యా ఇట్లాగే ఒక స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ కానీ అట్లాంటివి కానీ చేసి ఈ క్రైమియాని అయితే ఎనెక్సేషన్ చేసుకున్నారు. అండ్ అలాగే ఇప్పుడు మీకు లైట్ కనబడుతుంది చూడండి, దీన్ని డాన్ బాస్ రీజన్ అంటారు, DONBAS డాన్ బాస్ రీజన్ అంటారు. ఇదన్నీ ఆల్రెడీ ఉక్రెయిన్ నుంచి అయితే రష్యా క్యాప్చర్ చేసుకుంది. అసలు ఎందుకు అటాక్ చేసింది క్రైమియాన్ అయినా ఈ డాన్ బాస్ రీజన్ అయినా 2014లో అయినా 2022లో అయినా సరే రష్యా ఉక్రెయిన్ మీద ఎందుకు చేసిందంటే నాడు మీకు చెప్పాను కదండి, ఐడియాలజికల్ డిఫరెన్స్. నేటో ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తుంది, నాడు మీకు చూపించాను కదా, ఇది నేటో రష్యా వైపుకి ఎక్స్పాన్షన్ చేసుకుంటూ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఇందాడ దాకా మీకు ఇందాక నేను ఇంకొకటి చూపించాను కదా, స్వీడన్ లో కానీ, ఫిన్లాండ్ లో కానీ, బెలారస్, ఉక్రెయిన్ లో వీటిలో నేటో లేదు. ఒకవేళ జస్ట్ ఇన్ కేసు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు
నేటో మెంబర్షిప్ పొందారు. సో దీనివల్ల ఏంటంటే అమెరికన్ ట్రూప్స్ లేకపోతే నేటో ట్రూప్స్ అండ్ అలాగే అమెరికన్ యొక్క డిఫెన్స్ ఎక్విప్మెంట్, అమెరికన్ యొక్క ఫైటర్ జెట్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, మిలిటరీ ఎక్విప్మెంట్, ఇట్లాంటి ఈవెన్ న్యూక్లియర్ మిసైల్స్ తో సహా వీళ్ళు ఇక్కడ డిప్లాయ్ చేయొచ్చు. సో దీనివల్ల ఏంటంటే రష్యాకి ఒక స్ట్రాటజిక్ సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి. సో దానివల్ల యుక్రెయిన్ ఎప్పటికీ కూడా, యుక్రెయిన్ ఒకవేళ నేటోలో కనుక జాయిన్ అయితే నా డోర్ స్టెప్ అంటే నా గుమ్మం ముందు ఒక నేటో కంట్రీ వస్తుంది అని అయితే వాళ్ళైతే స్టార్ట్ చేశారు. బట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఫిన్లాండ్ ని, స్వీడన్ ని ఈ యుద్ధం ద్వారా వాళ్ళు ఒక రకంగా మూలకు తోసేసి నేటోలో జాయిన్ అయ్యేదానికి కూడా ఫోర్స్ చేసినట్టే రష్యా. బట్ అవన్నీ తర్వాత పక్కన పెడితే ఓకే, సెక్యూరిటీ రీజన్ ఉంది, ఐడియాలజికల్ రీజన్ ఉంది. మూడో రీజన్ ఏంటంటే మీకు ఇందా నేను చూపించాను కదా, ఇది రష్యన్ మ్యాప్, మళ్ళీ చూపిస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద రష్యా ఐస్ తో కప్పబడి ఉంటుంది. మీరు ఇది ఏదైతే ఇదంతా కోస్ట్ లైన్, ఒక రకంగా రష్యాకి కోస్ట్ లైన్. రష్యన్ కోస్ట్ లైన్ మోస్ట్ ఆఫ్ ద టైం లేకపోతే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లో ఐస్ తో కప్పబడి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఎక్కడి నుంచైనా షిప్స్ రావడం కానీ పోవడం కానీ, లేకపోతే రష్యా యొక్క ట్రేడ్, అది ఆయిల్ కానీ గ్యాస్ కానీ లేకపోతే ఇంకైనా సమ్ అదర్ ట్రేడ్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి 365 days యాక్సెసిబుల్ ఉన్న పోర్ట్ అయితే వాళ్ళకి అందుబాటులో లేదు. మీరు ఇక్కడ వ్లాదివాస్టాక్ అని లేకపోతే ఇక్కడ సెవాస్టోపోల్ అని ఇట్లాంటి కొన్ని ఉంటాయి మేజర్గా, కానీ అవేంటంటే ఇక్కడ ఈస్ట్ సైడ్ ఉన్నాయి, ఇక్కడ మిగతా అన్ని లేవు. సో ఇక్కడ మీరు టెక్నికల్ గా ఇందాక మనం చెప్పింది మాట్లాడుకుంటే యుక్రెయిన్ గనక ఒకవేళ నేటోలో భాగం గనక అయితే, నేటోలో గనక చేరిపోతే ఇక్కడ రష్యాకి ప్రపంచంతో ట్రేడ్ చేయడానికి ఇది ఒకటే రూట్. ఇవ్వండి, ఈ రూట్ నుంచి దీన్ని సీ ఆఫ్ అజోవ్ అంటారు. ఇక్కడ చూడండి, సీ ఆఫ్ అజోవ్. సీ ఆఫ్ అజోవ్ లో ట్రావెల్ చేసి ఇక్కడ ఒక స్ట్రైట్ దాటుకొని దీన్ని క్రెచ్ స్ట్రైట్ అంటారు. ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. స్ట్రైట్ అంటే మనం జిబ్రాల్టర్ స్ట్రైట్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ అలాగే సూయజ్ కెనాల్ గురించి మాట్లాడుకున్నాం, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ అలాగే ఇది ఒక క్రెచ్ స్ట్రైట్ అనమాట. ఈ స్ట్రైట్ ని దాటుకొని బ్లాక్ సీలోకి వచ్చి అండ్ అలాగే ఇస్తాన్బుల్ మీదుగా ఈ యూరోప్ తో కానీ వేరే కంట్రీస్ తో కానీ రష్యా ట్రేడ్ చేస్తుంది. ఒకవేళ యుక్రెయిన్ గనక నేటోలో జాయిన్ అయితే అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో వచ్చి రష్యన్ ట్రేడ్ కానీ లేకపోతే రష్యన్ యొక్క షిప్స్ ని కానీ ఏమైనా ఆటంకం కలిగిస్తే రష్యా యొక్క ఎకానమీకి ఒక హ్యూజ్ బ్లో అయితే వస్తుంది. ఇది ఒక రీజన్. అండ్ అలాగే రష్యా ఎనర్జీ యొక్క హ్యూజ్ సప్లయర్, ఎస్పెషల్ యూరోపియన్ కంట్రీస్ కి ఏదైతే న్యాచురల్ గ్యాస్, ఆయిల్ ఉంటుందో అవన్నీ పైప్స్ ద్వారా యూరోపియన్ కంట్రీస్ కి సప్లై చేస్తుంది. ఆ పైప్స్ ఎక్కువ బెలారూస్ అండ్ యుక్రెయిన్ నుంచి అయితే దాని గుండా పోతాయి. సో ఒకవేళ యుక్రెయిన్ గనక నేటోలో గనక సభ్యత్వం తీసుకుంటే లేకపోతే నేటో యొక్క సభ్యత్వం పొందగలిగితే రేపొద్దున్న అమెరికన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరిగి ఈ యొక్క ఏదైతే పైప్ లైన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫంక్షనాలిటీలోకి రానివ్వకుండా చేయటం కానీ లేకపోతే వాటి యొక్క యూసేజ్ ని తగ్గిస్తాం కానీ ఇవన్నీ చేస్తారని, ఇలా పోర్ట్స్ కోసం కానీ వాళ్ళ యొక్క ఎనర్జీ సిచ్యువేషన్స్ వల్ల కానీ లేకపోతే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వల్ల కానీ లేకపోతే సెక్యూరిటీ పర్పస్ వల్ల కానీ యుక్రెయిన్ మీద అయితే అటాక్ చేయడం జరిగింది. ఓకే, యుక్రెయిన్ మీద అటాక్ చేశారు, ఓకే అయిపోయింది. బట్ మీరు యుక్రెయిన్ వార్ గనక మీరు అట్లీస్ట్ ఈవెన్ దూరం నుంచి అబ్జర్వ్ కనుక చేస్తే జో బైడెన్ ఎవరైతే ఉన్నారో ప్రీవియస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్, ఆయన అయితే ఓపెన్లీ సపోర్ట్ చేశారు. యుక్రెయిన్ కి ఎంత కావాలంటే అంత డబ్బు ఇచ్చారు. ఈవెన్ కొన్ని ఎస్టిమేట్స్ ప్రకారం అయితే $150 to $200 billion అయితే యుక్రెయిన్ వార్ మీద అమెరికా ఫ్రీగా అయితే ఖర్చు పెట్టింది. బట్ సుమారు ఒక 2-3 సంవత్సరాలు ఏదైతే ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అమెరికాలో ఎలక్షన్ జరిగినాయి, డొనాల్డ్ ట్రంప్ అయితే విన్ అయ్యి వచ్చారు. అండ్ నేను నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అవ్వటం అనేది ఎవరికన్నా చాలా నచ్చింది, లేకపోతే చాలా హ్యాపీయెస్ట్ పర్సన్, ఈవెన్ మోర్ దాన్ డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యారని చెప్పని డొనాల్డ్ ట్రంప్ కి ఎంత హ్యాపీనెస్ ఉందో తెలియదు, కానీ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఎవరైతే ఉన్నారో ఆయనకైతే ఈవెన్ లిటరలీ చెప్పాలంటే ఆయన యొక్క రూమ్ ఏదైతే ప్రెసిడెన్షియల్ రూమ్ ఆయన యొక్క ఏదైతే హౌస్ ఉందో అందులో అయితే ఒక రకంగా డాన్స్ చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే అమెరికా యొక్క ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయితే రష్యన్ ప్రెసిడెంట్ కి ఒక రకంగా సానుభూతి పరుడు, లేకపోతే ఆయన యొక్క ఒక పాజిటివ్ వేలో చూస్తారు. ఏదైతే ఒక 2-3 years బ్యాక్ వరకు జో బైడెన్ ఆయన పార్టీ ఒక రకంగా అంటే ఒక డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో రష్యాకి అమెరికాకి అండ్ అలాగే ఈవెన్ అంటే మనిషికి ఏదైతే ఒక మంచి బాండింగ్ ఉంటుందో అది రష్యన్ ప్రెసిడెంట్ అండ్ అలాగే అమెరికన్ ప్రెసిడెంట్ కి ఎట్ ప్రెసిడెంట్ ఉన్న ప్రెసిడెంట్ కి అయితే ఉన్నాయి. బట్ జో బైడెన్ కి అవి లేకపోవటం వల్ల రష్యన్ ప్రెసిడెంట్ ఒక డిక్టేటర్, ఆయన మర్డరర్ ఇట్లాంటివన్నీ చెప్పి ఎలా అయినా సరే మేము యుక్రెయిన్ ని అమెరికా నుంచి కాపాడుతాం, యుక్రెయిన్ గెలుస్తుంది, యుక్రెయిన్ కి మేము మా సపోర్ట్ అనేది చెప్పారు. బట్
ఇందాక చెప్పినట్టు ఒక్క ఎలక్షన్ తో మొత్తం అంతా మారిపోయింది. అండ్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పుతిన్ యొక్క కండిషన్స్ మీద, లేకపోతే పుతిన్ ని కూడా హ్యాపీ చేసే కండిషన్స్ మీద, అండ్ అలాగే అట్ ద సేమ్ టైం నా ప్రీవియస్ వీడియోస్ చెప్పినట్టు అమెరికాకి కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ లబ్ధి పొందేలా అయితే ఆయన డెవలప్మెంట్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ ఉన్నాయి. రీసెంట్ గా దాని గురించి చెప్పాలంటే, ట్రంప్ ఒకవేళ జెలెన్స్కీ ఎవరైతే ఉన్నారో, వ్లాదిమిర్ జెలెన్స్కీ యుక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్ ఏదైతే ఉన్నారో, ఆయన ఒకవేళ వాళ్ళ దేశంలో దొరికే మైన్స్ అండ్ మినరల్స్ మొత్తం కనుక అమెరికాకి రాసిస్తే, లేకపోతే అమెరికన్ కంపెనీస్ గనక రాసిస్తే, అప్పుడు నేను ఆలోచిస్తాను అమెరికన్ యొక్క ఫండింగ్ కానీ ఎయిడ్ కానీ ఏదైతే ఉందో, లేకపోతే అమెరికన్ యొక్క సపోర్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క రష్యా యుక్రెయిన్ యుద్ధంలో, దాన్ని కంటిన్యూ చేయాలా కంటిన్యూ చేయకూడదా అని అప్పుడు ఆలోచిస్తా ఉన్నారు. బట్ మీరు ఇవన్నీ ఓకే మాట్లాడుకున్నాం. బట్ ఒక స్మాల్ సబ్మిషన్ ఏంటంటే, అంటే జనరల్ గా మనం మాట్లాడుకుంటే ఒక 2-3 years బ్యాక్ సేమ్ అమెరికా, సేమ్ అప్పటికి ఇప్పటికి ఏం మాట్లా సేమ్ అమెరికా, బట్ ఒక ప్రెసిడెంట్ టర్మ్ అన్నప్పుడు గుడ్డిగా డబ్బులు ఇచ్చేసి, ఎంత కావాలంటే అంత డబ్బులు ఇచ్చేసి మీరు ముందుకెళ్ళండి, మేము వెనకమాల ఉన్నాం, మీరు ఏదైనా చేయండి, ఎలా అయినా చేయండి అని చెప్పారు. అలాంటిది ఒక 3 years అవ్వంగానే ప్రెసిడెంట్ మారిపోయేసరికి, ఇలా మేము మీకు ఫ్రీగా డబ్బులు ఎందుకు ఇవ్వాలి, లేకపోతే మా డబ్బులు మీరు ఫ్రీగా ఎక్కడ ఖర్చు పెడుతున్నా, దేనికి ఖర్చు పెడుతున్నా, దానికి రిటర్న్ మాకు ఏం వస్తున్నాయి, సో మేము మైన్స్ ఇవ్వండి, లేకపోతే మీ కంట్రీ యొక్క ల్యాండ్ రాసి ఇవ్వండి అని ఒక కంప్లీట్ పాలసీ షిఫ్ట్ అయితే మనం కన్ఫర్మ్ చేస్తున్నాం. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ట్రంప్ ఇక్కడ టెక్నికల్ గా రాంగ్ అయితే చెప్తున్నారు, లేకపోతే అంత దాన్ని ఏమంటారు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటిదాకా జో బైడెన్ టైంలో ఏదైతే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ గా కానీ మిలిటరీ పరంగా కానీ ఏదైతే యుక్రెయిన్ ఆదుకున్నారో, అది మళ్ళీ తిరిగి అమెరికన్ కంపెనీస్ కి వెళ్ళింది. ఎందుకంటే యుక్రెయిన్ కి మిలిటరీ ఎయిడ్ ఇచ్చారు, ఫర్ సపోజ్ ఒక 100 రూపీస్ ఇచ్చారు. ఆ 100 రూపీస్ డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వాలి యుక్రెయిన్ కి. 100 రూపీస్ వర్త్ ఆఫ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, అవి గన్స్ కానీ, మిసైల్స్ కానీ, లేకపోతే రాకెట్స్ కానీ, డ్రోన్స్ కానీ, లేకపోతే ఇంకేమైనా హవిట్జర్స్ కానీ, మిలిటరీ ట్యాంక్స్ కానీ, ఇట్లాంటివన్నీ అమెరికన్ డిఫెన్స్ కంపెనీస్ నుంచి అమెరికాని కొని యుక్రెయిన్కి ఇచ్చాయి. సో టెక్నికల్ గా చెప్పాలంటే అమెరికన్ యొక్క ఇండస్ట్రీని అమెరికా సపోర్ట్ చేసుకుంది. బట్ దట్స్ ద లైక్ దాన్ని ఏమంటారు, అదొక చేదు నిజం అనమాట. అది జియో పాలిటిక్స్. కంట్రీని బట్టి, లేదా కంట్రీని రూల్ చేసే లీడర్ని బట్టి మన చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్, లేకపోతే ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్య ఉన్న రిలేషన్స్ అయితే కన్ఫర్మ్ గా మారిపోవాలి. అండ్ వీటన్నిటిలో నన్ను గనక మీరు అడిగితే, యుక్రెయిన్ యొక్క సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో, గత 3 సంవత్సరాలుగా వాళ్ళ ఇల్లు, స్థలాలు ఇట్లాంటివన్నీ పోగొట్టుకుని, కొంతమంది అయితే వాళ్ళ యొక్క ఆత్మీయుల్ని, కొడుకుల్ని, కూతుర్లని, లేకపోతే వైఫ్స్ ని, ఇట్లాంటి వాళ్ళందరినీ కోల్పోయి, ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ప్రెసిడెంట్ రాగానే ఇట్లాంటి ఒక డీల్, లేకపోతే మీ ల్యాండ్ రాసి ఇవ్వండి, లేకపోతే మీ మినరల్స్, మైన్స్ ఇట్లాంటివి రాసి ఇవ్వండి, అప్పుడు కూడా ఆలోచిస్తాం. లేకపోతే ఇప్పటిదాకా మీరు ఇచ్చిన దానికి సరిపోద్ది, ఇక్కడ నుంచి మేము ఏం చేయాలన్నది మేము ఆలోచిస్తామని ఒక చాలా డిగ్రేడెడ్ స్టేట్మెంట్స్ కనుక ఇస్తే, యుక్రెయిన్ యొక్క ఆర్మీ కానీ, పీపుల్ కానీ, వాళ్ళ యొక్క మైండ్ సెట్, లేకపోతే వాళ్ళ యొక్క ఆవేదన మనం అయితే కన్ఫర్మ్ గా చూడొచ్చు. ఓకే, కమింగ్ బ్యాక్, అది జియో పాలిటిక్స్, ఇంకా దానికి మనం ఏం చేయలేం. అండ్ ట్రంప్ ఏదైతే ప్రపోజ్ చేస్తున్నారో జెలెన్స్కీకి, పుతిన్ కూడా ఒకటి సపోర్ట్ చేస్తాను. మీరు ఓకే, మీరు ఐడియా మాకు నచ్చింది, నేను ఏదైతే ఈ యొక్క డాన్బాస్ రీజియన్ ఏదైతే ఆక్రమించుకున్నానో, దీనిలో రష్యా అమెరికా కలిసి అయితే మనం ఎక్స్ప్లోరింగ్ చేద్దాం, లేకపోతే మైనింగ్ చేద్దాం, మీరు నాతో పాటు రండి అన్నారు. సో అండ్ అలాగే అమెరికాకి రష్యాకి మధ్య యుక్రెయిన్ యుద్ధం ఆపాలని చెప్పానని రీసెంట్ గా సౌదీ అరేబియాలో ఒక మీటింగ్, లేకపోతే ఒక సమ్మిట్ అయితే జరిగింది. ఇంకా దానిలో కొసమెరుపు ఏంటంటే, యుక్రెయిన్ కి రష్యాకి మధ్య వార్ ఆపాలి, బట్ ఈ యొక్క సమ్మిట్ లో యుక్రెయిన్ అయితే పిలవలేదు. సో దీన్ని బట్టి ఏంటంటే, అమెరికన్ ప్రెసిడెంట్ ఓన్లీ రష్యాని కన్సల్ట్ చేసి వాళ్ళ టర్మ్స్ లో, లేకపోతే వాళ్ళిద్దరు మాట్లాడుకొని వాళ్ళకి మధ్య జరిగిన ఒప్పందం మీద యుక్రెయిన్ ని ఫోర్స్ఫుల్ గా అయితే నెగోషియేషన్ టేబుల్ మీదకి తీసుకొచ్చి వాళ్ళు ఒక రకంగా యుద్ధాన్ని ఆపేదానికి చూస్తున్నారు అని అయితే నాకు అనిపిస్తుంది. సో ఇవన్నీ ఓకే, రష్యా వాళ్ళు కొట్టుకున్నారు, కొన్ని కల్చరల్ రీజన్స్ ఇవన్నీ అయిపోయినా, అమెరికా ఒకప్పుడు సపోర్ట్ చేసింది, ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు. మరో ట్రంప్ కూడా ఇవన్నీ చేశారంటే, రీసెంట్ గా ఒక ఆశ్చర్యపోయే థింగ్ ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలు ఈవెన్ నేను రీసెంట్ గా జియో పాలిటిక్స్ కానీ ఇవన్నీ గత ఒక 15-20 సంవత్సరాల నుంచి చూస్తున్న దాంట్లో ఫస్ట్ టైం నేను రష్యాకి సపోర్టింగ్ గా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో అమెరికా సపోర్ట్ చేసింది. యుక్రెయిన్ లో యుద్ధం తప్పు, దాన్ని ఆపాలని ఒక రెజల్యూషన్ వస్తే, ఆ రెజల్యూషన్ మీద అమెరికా రష్యన్ సైడ్ తీసుకుంది. సో దీన్ని బట్టి ఏంటంటే, అమెరికన్ ప్రెసిడెంట్
చాలా డీప్ గా అయితే పుతిన్ తో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇన్వాల్వ్ అంటే వ్లాదిమిర్ జెలెన్స్కీ లేకపోతే ఆయన యొక్క యుద్ధం స్టార్ట్ చేసే విధానం ఇవన్నీ తప్పు. పుతిన్ కరెక్ట్ గానే ఉన్నారు. యుక్రెయిన్ నేటో మెంబర్షిప్ కోసం వెళ్ళి ఇవన్నీ తెచ్చుకుంది, సో దానిలో తప్పేం లేదని అయితే ఆయన ఒక రకంగా ఇండైరెక్ట్ గా డైరెక్ట్లీ తేల్చేశారు. బట్ వీటన్నిటిలో ఎట్ లాస్ట్ మన ఇండియాకి ఏంటి, లేకపోతే మన ఇండియా ఏం నేర్చుకోవాలంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి అది అమెరికా అయినా, రష్యా అయినా, చైనా అయినా, జపాన్ అయినా, ఎవరైనా సరే బయట కంట్రీస్ ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఓన్ గుడ్డు మట్టుగా చూసుకుంటాయి. అంటే వాళ్ళ యొక్క స్వప్రయోజనాలు మాత్రమే చూసుకుంటాయి. ఇండియా లేకపోతే వికసిత భారత్, నరేంద్ర మోడీ లేకపోతే ఇంకైనా సమ్ అదర్, వాళ్ళకి కాయిన్స్ అన్ని బాగున్నట్టు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని బాగున్నప్పుడు మీ వెనకమాల వస్తారు, నా వెనకమాల వస్తారు. బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు నేను చెప్పిన అంటే మోడీ చెప్పాను, జో బైడెన్ ఉన్నప్పుడు యుక్రెయిన్ కి గుడ్డుగా సపోర్ట్ వచ్చింది, గుడ్డుగా డబ్బులు వచ్చింది. ఇప్పుడు ట్రంప్ రాగానే 3 years లో మొత్తం టేబుల్ మొత్తం ఉల్టా అయిపోయింది. సో అండ్ అలాగే అమెరికన్ యొక్క సపోర్ట్ కానీ లేకపోతే అమెరికన్ యొక్క యాక్షన్స్ కానీ మనం ఎప్పుడు అంటే లైక్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. రీసెంట్ గా కనుక చూస్తే అమెరికన్ ప్రెసిడెంట్ ఈవెన్ ఆయన డిఫెన్స్ బాధ్యతలు స్వీకరించినామంటే అమెరికన్ యొక్క ఎయిడ్ ఏదైతే ఉందో దాన్ని ఆపేసామనైతే నేను మీకు దాని మీద కూడా ఒక వీడియో చేశాను, యుఎస్ ఎయిడ్ ని ఆపేశారా ట్రంప్ అని చెప్పాను. కానీ ఒక 3-4 days బ్యాక్ పాకిస్తాన్ యొక్క F-16 ఫైటర్ జెట్స్ ఇప్పుడు మనం F-35 కొనుక్కోవాలనుకుంటున్నాం. రీసెంట్ గా నేను దాని మీద కూడా వీడియో చేశాను. F-16 అంటే ఒక లెవెల్ కింద ఉండే F-16 ఫైటర్ జెట్స్, ఇవి అమెరికాని పాకిస్తాన్కి ఇచ్చింది. దాని యొక్క మెయింటెనెన్స్ కోసం $400 million అంటే $500 billion ని అలాట్ చేశారు. మన ఇండియాని ఎంత పొగుడుతా, లేకపోతే మన ఇండియా ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ ఇట్లాంటివన్నీ చెప్తా, ఒక పక్కన మళ్ళీ పాకిస్తాన్కి వాళ్ళ యొక్క డిఫెన్స్ కానీ వాళ్ళ యొక్క ఫైటర్ జెట్స్ కానీ మిలిటరీని కానీ అప్గ్రేడ్ చేసుకోవడానికి, మెయింటెనెన్స్ చేసుకోవడానికి అమెరికా ఫ్రీగా డబ్బులు ఇస్తుంది. సో దీన్ని బట్టి ఏంటంటే మనం అమెరికాతో అయినా రష్యాతో అయినా సరే సెల్ఫ్ సస్టైనబుల్ గా వాళ్ళతో ఎట్ ప్రెసెంట్ ఏదైనా కొన్ని అవసరాల నిమిత్తం లేకపోతే మనకున్న కొన్ని ఇది నిమిత్తం ఉన్నప్పటికీ కూడా బట్ మనం మన ఓన్ గా ఆత్మ నిర్భర్ భారత్ వైపే కన్ఫామ్ గా నడవాలి. మన ఓన్ ఫైటర్ జెట్స్ కావాలి, మన ఓన్ యూట్యూబ్ కావాలి, మన ఓన్ గూగుల్ కావాలి, మన ఓన్ ప్లే స్టోర్ కావాలి. ఇవన్నీ లేనంత వరకు మనం కూడా టుడే ఆర్ టుమారో లేదా మేబీ 100 సంవత్సరాల తర్వాత లేదా 200 సంవత్సరాల తర్వాత ఇట్లాగే కనుకుంటే కన్ఫామ్ గా మనం యుక్రెయిన్ ఏదైతే చూస్తామో రేపు పొద్దున్న ఇంకొక కంట్రీని చూడొచ్చు, ఇంకొక కంట్రీని చూడొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.